ప్రైజ్ లాడము. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. దేవుడి 10 రోజులు కూడా మనందరినీ కాచి కాపాడి ఆయన కృపలో దాచి ఉంచిన ఆ దేవదేవునికి మహిమ కలిగినగాక. దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఈ రోజున ఇలా సజీవంగా ఆరోగ్యంగా ఆశీర్వాదంగా మనం ఉంటున్నామంటే అది దేవుడు కేవలం మనకిచ్చిన గొప్పది. ఆమె హల్లెలూయా స్తోత్రం చెల్లించిన అందరం కూడా ప్రభు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను కాచి కాపాడుతున్న ఆ దేవుడికి మహిమ. ఒక మాట చెప్పాలని అనిపిస్తుంది. ఇది ఎంత బలిపీఠం పెట్టి ప్రార్థన చేస్తున్నాను, ఎంత ఒంటరిగా రహస్యంగా దేవుని సన్నిధిలో కన్నీరు కాస్తుంది. ప్రభుని సన్నిధి ఆయన ఆ దేవదేవుడు ఆ గొప్ప తండ్రి మనతో చెప్తున్న వాటి ఏంటంటే, నీ ప్రార్థనని ఆలకించి నీ కన్నీటి ప్రార్థన నేను తప్పకుండా చేర్చుకున్నాను అని పరిశుద్ధాత్మ తండ్రి నీతో చెప్తున్నాను. కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాను, సమస్యలతో ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, చలి వల్ల ప్రార్థన చేయలేకపోతున్నాను, ఉదయం లేకపోతున్నాను, ప్రార్థన చేయమంటే సమయం అయిపోతుంది అని నేను తప్పకుండా నీ దేవుని ప్రార్థించాను. ఉదయం లేచి పక్షులు దేవుని స్తుతిస్తాయి. ప్రతి జాతి పక్షులు అంతా దేవుని స్తుతించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత అవి బయటికి కదండి. దేవుని మనం కూడా చేతులు ఎత్తి ప్రార్థించాలి, దేవునికి స్తుతించాలి, దేవుని ప్రార్థించాలి. ఆయన ప్రార్థన చేస్తున్నాం. ఒక చిన్న మాటకి ప్రభు అనిపిస్తుంది, ఒక చిన్న ప్రార్థనకి ప్రభు అనిపిస్తుంది. నా కుటుంబం జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు ఎంత కృతజ్ఞత. ప్రార్థన కూడా మనం ఊరికే అది ఇది దేవుని యొక్క సన్నిధి మళ్ళీ కరోనా వస్తుంది, మళ్ళీ ఒక ఏదో తెగులు వస్తుంది, అది చిన్నపిల్లలకు వస్తుందని చెప్పాలి. సంక్రాంతికి మళ్ళీ లాక్డౌన్ చేయాలి కదా. నిజంగా లాక్డౌన్ అయితే లాక్డౌన్లో ఎందుకు మనం ఎంతో లాస్ అయిపోయింది. పర్వాలేదు, మీద వారి చాలా బాధ అనిపించి ఇప్పుడే కోలుకుంటాం. తిరిగి లాక్డౌన్ గొప్ప గొప్పలే దాన్ని భరించలేకపోయాం కదా. ఇప్పుడు పేద ప్రజలు ఏం తట్టుకుంటారు చెప్పండి. అది రాకోకుండా, ఆ తెగులు రాకుండా ప్రార్థన చేయాలి. దేవునికి ఇస్తుంది. ఓకే, మంచిది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట కీర్తన 66వ కీర్తన 17 నుంచి 20 వరకు చదువుతుంది. ఆయనకు నేను వరకు అప్పుడే నా శ్రేష్టమైన కీర్తన. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ప్రభు నా మని వినకపోతే. చూడండి, మన మనసులో పాపం అంట మనం ఎప్పుడైతే లక్ష్య పెట్టుకోకుండా అక్కడే దేవుడు మన మని ఉంటాడు. ఎందుకంటే పాపములకు పరిశుద్ధత రెండింటికి కుదరదు కదా. ఉంటే వెచ్చగానైనా లేదంటే చల్లగా, లేదు ఉంటే దేవుళ్ళనైనా లేకపోతే. కానీ కొంతమంది మాత్రం ఎలా ఉంటారు, లోకంలో ఉంటున్నారు, ఒప్పుకుంటారు. పాపము కుదురుడు, పరిశుభ్రత, ఈ రెండింటికి మంచి పిండిలో పులిసిన పిండి వేస్తే మంచి ముద్దంతా చెడిపోయింది. ఆ పులిసిన పిండి కనుక మంచి పిండి ముద్దలేస్తే ఇది కూడా చెడు. అట్లాగే పరిశుద్ధతలో చిన్న పాపాన్ని పెట్టుకుని చిన్నదాన్ని మనం ఉంచుకున్నట్లయితే ఇది పరిశుద్ధత ఎంత ఉన్నా దాన్ని కూడా పాడు చేసేస్తాం. అందుకనే దేవుడు ఆయన అన్నాడు, అప్పుడే నా హృదయములో పాపము లక్ష్యం చేశాడు ప్రభువు నాకు వెనుకపోతుంది. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఆయన విజ్ఞాపన ఆలకించి దేవుడు నా ప్రార్థన
నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సమర్పింపబడుతున్నాడు. ఎంత విశ్వాసం చూడండి, అంత విశ్వాసం, స్థిరమైన విశ్వాసం. పాపం ఉంటే దేవుడు నా ప్రాంతం, కానీ పాపం లేకోకుండా నేను ఎప్పుడైతే పరిశుద్ధపరచుకుంటాను దేవుడు అంటాడు, అప్పుడు నాకు తర్వాత నా యుద్ధ నుంచి తన కృపను తొలగించాడు. నిజంగా ఆ పాపం అనగా చిన్న బలహీనత, చిన్న అవిధేయత మన జీవితంలో నుంచి కొట్టేసుకుంటే తప్పకుండా దేవుడు ఒక ఆమె అంటే నేను చెప్తున్నాను, ఒక ఆమె ఏంటో సినిమా డైలాగ్ చెప్పుకుంటాను, నేను ఈసారి కొడతా, ఇంట్లో ఇద్దరు తోటికోడలు గొడవ, నేను కొడతాను తర్వాత ఏందో సినిమా డైలాగ్ ఒక ఆమె చెప్పి ఇద్దరు అసలు వాళ్ళు పొద్దున్నే లేచి ఆమె ముఖం కడుపుతుంది, తినేసి కాలు మీద కాలు ఇస్తుంది, కాలుతో ఊపుతుందంట, కాలు మీద కాలు ఇస్తుంది, కాలు ఊపుతుందంటే ఎవరి ముందు? అత్తగారి ముందు. దేవునికి స్తోత్రం. ఏంటంటే నా గర్వం కదండి, గర్వపాపం, అది ఒక దురాత్మ. అది ఊపుతుంటే అత్తగారు తిరుగుతూ ఉంటే మంచిగా తిందంట, పడుకొని కాలు మీద. ఈలోపు తోటి వాడు వచ్చింది, ఇద్దరు కలిసి పోట్లాడుకోవాలనుకున్నారు, నిన్ను కొడతాను నేను, నిన్ను కొడతాను నేను, ఇద్దరు కలిపి పోట్లాడుకుని బాగా కొట్టుకుంటే ఆమె భర్త ఈ భర్త అన్నదమ్ముల భర్త ఇద్దరు నుంచి చూస్తున్నారు. ఇద్దరు నుంచి చూస్తే అది కన్నయ్య కొట్టుకొని తమ్ముడు కొట్టుకొని ఇద్దరు కొట్టుకుంటారు. ఇద్దరు ఆడు భార్య వాళ్ళ వీడి భార్య ఎంత కొట్టుకు కొట్టారంట. నిజంగా దేవునికి ఇస్తున్నారు. వీళ్ళందరూ వచ్చి చూసి మంచి పని చేశారు. మంచిగా తన గర్వము ఏంటంటే చూడండి, తన గర్వము అణిచివేయాలంటే ఇలాంటి ఎన్నో సంఘటన జరుగుతుంది. అది లోకస్తులు, దురాత్మలు. మనమైతే ఎంత ప్రేమ సాత్వికంతో ఉంటాము. గర్వము లేని ఆదరించాలి. దేవుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. దేవాన్ని దినము నుంచి 20 కాలం